ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. జయతల్లి ప్రార్థనతో ఈ సమయంలో మనం ముందుగా ప్రారంభించుకుందాం. జయతల్లి ప్రార్థన చేయమ్మా. రాత్రి రోటరీగా వాకి చదువుకుంటే వాకి తండ్రి ఆ వాకి తండ్రి ఆదించేంతవరకు నీకు రూపంలో నచ్చి రోటరీగా తండ్రి వాకి చదువుతుండే కదా సంవత్సరం తేడానికి రోటరీగా వాకి చదువుతుండే కదా సంవత్సరం తేడానికి రోటరీగా ఈశాగాన్ని తండ్రి 23-24 చదువుతుండే కదండి. సంవత్సరం తేడానికి రోటరీగా తండ్రి 2 అధ్యాయాలు చదువుతుండే కదా ఆ అధ్యాయాలు వదిలిగి నేర్చుకుంటే రోటరీగా కదండి వాకి చదువుతుండే కదండి. సంవత్సరానికి అనేది రోటరీ వెత్తబడి వాగుతుంది. మరోజు పద్మ రాసుల్లో రోటరీ కాదండి. ఈ రోటరీ కాదండి చెప్పబడుతుంది మీ దాసులకు సంవత్సరం తెన్నికి అనేది రోటరీ కాదు. ఊదురు కిసాన్ నిష్పాదన చేస్తాం. ఊదురు కిసాన్ తీయించాం. సంఘ కాపని తీయించండి. పోసం రాజని తీయించి కుటుంబాన్ని కూడా తీయించండి. 2 సంఘ పరిచయాలు చేసిన కూడా తీయించండి. 2 సంఘ సేవకురాన్ని కూడా తీయించండి. ఇంకా యేసుకృష్ణ ఆమేన్. మోషేబు ప్రార్థన. మహాగణుడు మోహనోత్తర ప్రేమ గల మకరతని కృపగలదేవా మీ అపరమైన నామకే వేలైతే వందనాలు సూచన చోట తిని ఉదయకాల ఈ రాత్రి కాల సమయంలో తిని మీ లేఖనాలు చదువుకున్న భాగం ఇచ్చి మీకు అనుభవం వచ్చింది. ఇటుగా తండ్రి ఇవ్వండి తండ్రి యెషయా తండ్రి 23-24 అధ్యాయాలు చదువుతుండగా వాటి సారాంశం తండ్రి మేము విని మా మనసులో గ్రహించుకుని మంచి తెలివిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుకొని పెట్టుకున్నాం తండ్రి. మీరు మాకు ప్రేమించిన స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఓదూరు వైఎస్ఆర్ నగరం రెండు సంఘాలు దీని సాయంత్రం కాచిగా ఉండవు. ఓదూరు వైఎస్ఆర్ నగరంలో ఉన్న బిడ్డలు దీని సాయంత్రం కాచి కాబట్టి తిండి తిరగతుంది. ఇంకా అయితే రోగులుగా ఉన్న తండ్రి వాళ్ళు ముట్టుబడి హత్తుపడుతుంది. యేసుకృష్ణ వాడి వేతన పడుతుంది ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన అపారమైన నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలు మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 23-24 అధ్యాయాల ద్వారాగా మీరు మాకు అనుగ్రహిస్తున్నందులకే నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఓదూరు అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బాలులను, విధవరాండ్రులను, దిక్కులేని వారిని, అనాథులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారందరికీ కావలసినటువంటి సహాయ సహకారాలు దయచేయండి తండ్రి. నీ పిల్లలు నాయన మిమ్మల్ని తెలుసుకుని తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగి ఉండడానికి సహాయాలు దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయన మీ మనసు గ్రంథమైనటువంటి బైబిల్ని చదవడానికి, ప్రార్థన చేయడానికే తండ్రి మీ సహాయాలు దయచేయండి దేవా. ఇంతవరకు ప్రార్థించినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఇక ముందుకునైనా ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలకేనైనా నాయకులుగా, అధ్యక్షులుగా, కాపరుగా, వాక్యోపదేశకులుగా ఉండి సంఘాలను ముందుకు నడిపిస్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక కుటుంబాలను వెలుగొందినట్లు అనేక కుటుంబాలు మిమ్మల్ని ఆకర్షించేటట్టుగా కుటుంబాన్ని ఆయుధపరచమని, ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 23వ అధ్యాయం మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదువుకుందాం. ఇప్పటికీ మరి యెషయా గ్రంథము సుమారు మనకి 11వ అధ్యాయం దగ్గర నుంచి కూడా దేవుడు తీరుస్తున్నటువంటి తీర్పుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా నాన్న. మొదటిగా బబులోని దేవుడు ఎలా తీర్పు తీర్చాడో, దానికి ఎలా శిక్ష విధించాడో సుమారుగా ఒక 11 దేశాల గురించి మనం విన్నటువంటి వర్తమానం. ఈ రోజుతో 11 దేశాలని దేవుడు మరి ఏ రీతిగా శిక్షించబోతున్నాడో, ఏ రీతిగా వాటికి తీర్పు తీర్చబోతున్నాడో మనం గత కాలంలో విన్నటువంటి వర్తమానం. మొదటగా బబులోను, అలాగే అషూరు, అలాగే ఫిలిస్తీన్లు, మోయాబు, దమస్కు, కూషు, ఐగుప్తు, అదే దోమ అనగా ఎదోము దేశము, అలాగే అరేబియా, అలాగే
యోధ అంటే దర్శనపు లోయ అని మనం అక్కడ చదువుకున్నాం కదా. అది యోధ ఆ రాజ్యానికి. అలాగే ఇప్పుడు 11వదిగా తూరు దేశానికి కూడా మరి ఏ రీతిగా దేవుడు తీర్పులు తీర్చబోతున్నాడో ఇప్పుడు 11వ దేశాన్ని గురించి కూడా మనం విందాం. 11వ రాజ్యానికి దేవుడు మరి ఏ రీతిగా దానికి శిక్షలు అమలు చేయబోతున్నాడో దాని గురించి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం చదువుకుందాం. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను. ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగళార్చుడి. సముద్రం దాటుచుండు సీదోను వర్తకులు తమ సభకులతో నిన్ను నింపిరి. సీహోరు నది ధాన్యము నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చును. సీదోను సిగ్గుపడుము. సముద్రము సముద్ర మార్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానును, పిల్లలు కనని దానును, యవనస్తులను పోషించని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు పోవుడి. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణం ఇదేనని ప్రాచీన కాలము నుండిన పట్టణం ఇదేనా. పరదేశుల దూర ప్రయాణం చేసినది ఇదేనా. దాని వర్తకులు రాజ సమానులు. దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటములనిచ్చుచుండు తూరుకు ఎలాగు చేయనెవడు ఉద్దేశించును. సర్వ సౌందర్యము గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వగనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు చేయనుద్దేశించుచున్నాడు. తర్షీషు కుమారి నీ దేశము మీదకి నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించునట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను. రాజ్యములను కంపింపజేసెను. కనానులో కోటలను నశింపజేయుటకు యెహోవా దాన్ని గూర్చి ఆజ్ఞాపించెను. 12వ వచనం చదువుకుందాం. మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దానా నీకికను సంతోషం ఉండదు. నీవు లేచి కిత్తీముకు
కిత్తీముకు దాటి పొమ్ము, దాటి పొమ్ము, అక్కడైనను నీకు అక్కడైనా నీకు నెమ్మది కలుగును. నెమ్మది కలుగును. ఇదిగో ఇదిగో కల్దీల దేశమును చూడుము, కల్దీల దేశం చూడుము, వారికికను వారికి జనముగా ఉండరు. జనముగా ఉండరు. అశూరీయులు దానిని అశూరీయులు దానిని అడవి మృగములుగా అడవి ముగ్గురములుగా నివాసముగా చేసి ఉన్నారు. నివాసముగా చేసి ఉన్నారు. వారు కోటలు కట్టించి వారు కోటలు కట్టించి దాని నగరలను పడగొట్టి ఉన్నాడు. దాని నగలు పడగొట్టి ఉన్నారు. తర్షీషు ఓడలారా దర్శించు వాడలారా అంగలార్చుడి, అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయిను. మీ దుర్గం పాడైపోయిను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు ఒక రాజు ఏర్పడిలో జరిగినట్లు తూరు ఆ దినమున తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరం మరవబడిను. 70 సంవత్సరములైన తర్వాత 70 సంవత్సరం అయిన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు వేషుల కీర్తనలో ఉన్నట్లు జరుగును. జరుగును. ఏమనగా ఏమనగా నరకబడిన వేశ్య నరకబడిన వేశ్య సితారా తీసుకుని సితారా తీసుకుని పట్టణములో తిరుగులాడుము. పట్టణములో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు నువ్వు జ్ఞాపకంలోకి వచ్చినట్లు ఇంపుగా వాయించుము. ఇంపుగా వాయించుము. అనేక కీర్తనలు పాడుము. అనేక కీర్తనలు పాడము. 70 సంవత్సరములు అంతమున 70 సంవత్సరం అంతమున దర్శించును. దర్శించును. ఇది వేశ్య జీతమునకు అది వేశ్య జీతమునకు మరలా మరలా భూమి మీదనున్న భూమి మీదనున్న సమస్త లోకరాజ్యములతో సమస్త లోకరాజ్యములతో వ్యభిచారము చేయును. వ్యభిచారం చేయను. వేశ్య జీతముగా ఉన్న వేశ్య జీవితముగా ఉన్న దాని వర్తక లాభము దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. యెహోవాకు ప్రతిష్టమగును. అది కూర్చబడదు, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నివసించు వారికి నివసించు వారికి సంతుష్టి ఇచ్చు సంతృష్టి ఇచ్చు భోజనమునకును భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణము ఆ పట్టణము లాభము లాభము ఆధారముగా ఉండును. ఆధారంగా ఉండును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వినికుడిలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలింపజేయును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఇక్కడ యెషయా గ్రంథము 23వ అధ్యాయంలో తూరు గురించి మరి ఇక్కడ చెప్పబడింది. తూరు దేశం మీదకి కూడా దేవుడు తన శిక్షాదండాన్ని, తన కోపాన్ని, తన ఉగ్రతను మరి పంపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎవరు వస్తారంటే ఈ దేశం మీదకి అశూరీయులు, అలాగే బబులోనీయులు కూడా ఈ దేశాన్ని పాడు చేస్తారని. కారణం ఏంటి అంటే ఇది ఈ ప్రాంతం తూరు సీదోనుల ప్రాంతాలు చాలా పేరెన్నిక కలిగినటువంటి ప్రాంతాలు. వరుసకి చిన్నదానిగా కనబడిన బైబిల్లో చాలా ప్రాముఖ్యతని స్వతంత్రించుకున్న ఈ తూరు సీదోనుల పట్టణాలు ఇలా చూడాలి అమ్మా. ఈ 2 పట్టణాలు ఏం చేస్తున్నాయి చేతుల్ని చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి అన్నమాట. వీటి గురించి చాలా సందర్భాల్లో మనకి రాజుల గ్రంథంలో దీని ప్రస్తావన మనకు కనబడుతుంది అనమాట. ఈ తూరు సీదోనుల ప్రాంతం నుంచి ఫినీకే అనేటువంటిది ఒకటి మనకు కనబడుతుంది అన్నమాట. ఫినీకే ఇప్పుడు మనం రాగడ దినాల్లో మనం వినబోతాం అనమాట. దీని గురించినటువంటి చరిత్ర కూడా. అయితే ఈ 24వ అధ్యాయంలో ఆ తూరు సీదోను పట్టణాల గురించి చెబుతూ ఇది కూడా ఎలా ఉందనంటే సముద్ర మార్గాన వాణిజ్య వ్యాపారంగా నిలబడిందనమాట. ఇది మనము కొరింథీ పత్రిక చదువుకున్నాం కదా, అది కూడా వాణిజ్య వ్యాపారానికి సూచనగా ఉంది. ఎక్కడైతే వాణిజ్యము, వ్యాపారము, వర్తకము జరుగుతూ ఉంటుందో అక్కడ ధనము విస్తారంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనుషులకి ధనము ఎప్పుడైతే విస్తరించిందో ఆ ధనాన్ని బట్టి వీళ్ళు అతిశయించినట్లే కనబడుతుంది. అందుకనే దేవుడు వీళ్ళ అతిశయాన్ని బట్టి, వీళ్ళ గర్వాన్ని బట్టి దేవుడు దీనికి తీర్పు తీరుస్తున్నాడు అనమాట. 2 రాజ్యాలని వీరి మీదకు పంపించి ముందుగా బబులోను దాడి చేసింది. తర్వాత మరలా దాడికి గురైనటువంటి కొద్ది కాలానికి మరలా అశూరీయులు కూడా దీని మీద దాడి చేసినట్లుగా లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. సో మరి ఈ రీతిగా దేవుడు ఈ పట్టణానికి తీర్పు తీర్చినట్లుగా మనకి
కనబడుతుంది. ఇది 24వ అధ్యాయం. ఇప్పుడు 25వ అధ్యాయం కూడా చదువుకుందాం అనమాట. ఈ అధ్యాయం ఏంటంటే ఈ అధ్యాయ సారాంశం ఏంటంటే దేవుడు మొత్తం ఈ ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా వినాశనాన్ని కలిగించబోతున్నటువంటి సందర్భాలు ఈ 25వ అధ్యాయం నుంచి సుమారు 28 అధ్యాయాల దాకా కూడా మనకి ఎటు బాబు చెప్పు 24 అధ్యాయం అది. క్షమించండి 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయం కూడా ఈ మొత్తం ఈ ప్రపంచ దేశాలకన్నిటికి సంభవించబోయేటువంటి వినాశనాన్ని గురించి ఈ 24వ అధ్యాయం సెలవిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 24వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. 23వ అధ్యాయం తూరు సీదోను పట్టణాల గురించి మరి దానిని దేవుడు ఏ రీతిగా తీసేయబోతున్నాడో మనం చూసాం కదా. ఇప్పుడు 24వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. ఈ 24వ అధ్యాయం ఏంటంటే ఇదివరకు దేవుడు ఏ దేశాలకైతే తీర్పు తీర్చాడో ఆ దేశాలకు అన్నిటికీ కూడా ఆ వినాశనాన్ని ఉగ్రత దినాన్ని ఒక దినాన్ని నియమించబోతున్నాడని చెప్పడానికి సూచనగా ఉన్నటువంటి అధ్యాయమే ఈ 24వ అధ్యాయం. ఇప్పుడు 24వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దానిని పాడు చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులు చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలుగునట్టు యాజకులకు కలుగును, దాసులకు కలుగునట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్లు వారి యజమానురాండ్రకును కలుగును, కొనువారికి కలుగునట్లు అమ్మువారికి కలుగును, వడ్డీకిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్ము అగును. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులకు శిక్ష పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు, క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడిచుచున్నారు, తంబూరాల సంతోషనాదము నిలిచిపోయిను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయిను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయిను, పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షరసము త్రాగుదురు, పానము చేయవారికి మద్యము చేదాయెను, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడును ప్రవేశించకుండా
ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది, ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది, ద్రాక్షారసము లేదని ద్రాక్షారసం లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు, పొలంలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషం అంతయు అస్తమించెను, సంతోషం అంతయు అశ్రయించెను, దేశములో ఆనందము లేదు, దేశంలో ఆనందము లేదు, పట్టణములో పట్టణములలో పాడు మాత్రము శేషించెను, వాడు మాత్రం సేవించెను, గుమ్మములు విరగొట్టబడెను, గుమ్మములు ఎరగొట్టబడిన, ఒలివ చెట్టును ఒలీవ చెట్టును ఒలివ చెట్టును ఒలీవ చెట్టును ఆ, ద్రాక్ష ఒల్లులతో ద్రాక్ష ఒలులతో తీరిన తర్వాత తీరిన తర్వాత పరగే పండ్లను ఏరుకొనినప్పుడు పరగే పనులు ఎలుగొన్నప్పుడు జరుగునట్లుగా జరుగునట్లుగా భూమి మధ్య జనములలో భూమి మధ్య జనములలో జరుగును, జరుగును, శేషించిన వారు శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, బిగ్గరగా ఉత్సాహం చేయుదురు, యెహోవా మహాత్యమును బట్టి యెహోవా మహత్తును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు, సముద్ర తీరమున వారు కేకలు వేయుదురు, అందును బట్టి అందును బట్టి తూర్పు దేశమునున్న వారులారా తూర్పు దేశమున వారులారా యెహోవాను గణపరచుడి, యెహోవాను కనపడుచుడి, సముద్ర దీపవాసులారా సముద్ర దీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి, ఇశ్రాయేలు దేవుని నామమును కనపడుచుడి, నీతిమంతునికి స్తోత్రమని నీతిమంతుడు స్తోత్రమని భూదిగంతముల నుండి బూది కంఠముల నుండి సంతోషములు మనకు వినబడిను, సంతోషం మనకు వినబడెను, అప్పుడు నేను అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని నేను చెడిపోతుని మోసము చేయవారు మోసము చేయుదురు, మోసం చేయవారు మోసం చేయుదురు, మోసం చేయవారు బహుగా మోసము చేయుదురు, మోసం చేయవారు బహుగా మోసం చేయుదురు, భూనివాసులందరూ భూనివాసులందరూ నీ మీదికి భయము వచ్చును, నీ మీదకి భయం వచ్చును, గుంటయు ఉరియు నీకు తటాస్తించును, గుంటయు ఉరియుని ప్రకాశించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూములు బయటికి తీయబడి ఉన్నది, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తుగా బద్దలైపోవుచున్నది, భూమి బొత్తుగా బద్దలైపోచున్నది, భూమి కేకలు తునకలైపోవుచున్నవి, తునకలైపోచున్నవి, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మొత్తుని వలె కేవలం తోలబడుచున్నది, భూమి మొత్తం వల్ల కేవలం చూడబడుచున్నది, కాకవలే ఇటు అటు వంగుచున్నది, కాకవల ఇటు అటు వంగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, దాని అపరాధం దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇంకను లేవలేదు, అది పడి ఇంకా లేవలేదు, భయంకరమైన వర్తమానం విని భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, వాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునివాడు గుంటలు తప్పించుకున్నవాడు ఉరిలో చిక్కును, ఊరిలో చిక్కెను, ఆ దినమున యెహోవా ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున ఉన్నత స్థలమందున తన స్థలమును తన స్థలమును సమూహమును సమూహమును భూమి మీదనున్న భూరాజులను భూమి మీద ఉన్న భూరాజులను దండించెను, దండించెను, చెరపెట్టబడిన వారు తెరబట్టిన వారు గోతులో చేర్చబడినట్లుగా బూతులో చేర్చబడినట్టుగా వారు చేర్చబడి వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు, చెరసాలలో వేయబడుదురు, బహుదినములైన తర్వాత బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు, వారు దర్శింపబడుదురు, చంద్రుడు వెలవెలబోవును, చంద్రుడు వెలవెలబోయెను, సూర్యుని వలె ముఖము మారెను, సూర్యుని వలె ముఖం మారెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను సీయోను కొండ మీదను యెరూషలేములోను యెరూషలేములోను రాజగును, రాజులగను పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. పెద్ద లేడు దాని ప్రభావం కనబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి ఈ 24వ అధ్యాయంలో కూడా మరి దేవుడు ఈ ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా మరి భయంకరమైనటువంటి వినాశనాన్ని ఏ రీతిగా కలగజేయబోతున్నాడో మరి ఈ 24వ అధ్యాయం కూడా మనకి సెలవిస్తుంది. కనుక ఈ 23 ఈ 24వ అధ్యాయాలని మనం గమనిస్తున్నప్పుడు ఆ 23వ అధ్యాయము తూరు దేశాన్ని గురించి మరి దాని మీదకి రాబోతున్నటువంటి అది ఏ రీతిగా నశించిపోతుందో, ఏ రీతిగా పాడైపోతుందో 23వ అధ్యాయం తూరు గురించి వ్రాయబడింది.
ఇక్కడ ఈ 24వ అధ్యాయము ఇప్పటి వరకు ఎన్ని దేశాల గురించి మనం మాట్లాడుకున్నాం? సుమారుగా 11 రాజ్యాల గురించి, 11 దేశాల గురించి, 11 మంది జాతుల గురించి దేవుడు వారిని ఎందుకు తీర్పు తీరుస్తానంటున్నాడు, వారి మీదకి ఎందుకు ఉగ్రత వస్తుందో మనం కొన్ని దేశాలని, కొన్ని రాజ్యాలని మనం చూసాం ఇప్పటి వరకు కూడా. దాంట్లో ఒక బబులోను గురించి మనం చూసాము. అలాగే అష్షూరీయులు, మోయాబీలు, రైట్, ఐగుప్తీయులు, ఏమండి, దమస్కు, కూషు, ఎదోమీలు, అరాబీలు, యోధావారు, అలాగే తూరువారు, ఇలా మరి ఈ దేశాల మీదకి దేవుని ఉగ్రత ఎలా రాబోతుందో అన్నింటినీ కలుపుకుని 24వ అధ్యాయంలో ఇప్పుడు మొత్తం దేశాలన్నింటినీ కూడా దేవుడు వట్టిదిగా చేస్తానంటున్నాడని. అలా వట్టిదిగా చేయడానికి గల కారణం ఏంటంటే వారు గర్వించారని, అతిశయించారని, వాళ్ళలో ఆ నేరాన్ని మోపి దేవుడు వారిని తీసేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇది ఈ 24వ అధ్యాయం నేపథ్యం. ఇప్పుడు 23వ అధ్యాయం తూరును గురించి దేవుడు ఏమంటున్నాడో మొదటిగా 23వ అధ్యాయం మనం చదువుకుంటూ ఈనాటి సందేశాన్ని మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. తూరు అనగానే అది వ్యాపారానికి కేంద్రం అనమాట. తూరు పట్టణం 2 సముద్రాల మధ్య వెలసిల్లినటువంటి ప్రాంతం అనమాట, తూరు, సీదోను. ఈ సీదోను అనేటువంటి మాట కనాను కుమారుడు సీదోనుగా వ్రాయబడింది. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనంలో ఈ భాగం మనకు కనబడుతుంది. కనాను అనగా నోవహు గారు కుమారుల్లో ఒకరైనటువంటి కుమారుడికి మరి పుట్టినట్లుగా సీదోను అనేటువంటి ఆయన పేరు మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. ఇలా వీళ్ళు 2 సముద్రాల మధ్య కట్టబడినటువంటి పట్టణమే తూరు అనేటువంటి ప్రాంతం అనమాట. ఈ తూరు అనేటువంటిది వ్యాపారానికి వాణిజ్య కేంద్రంగా పిలువబడుతుంది అనమాట. ఇక్కడ వాడల రేవు కలిగి ఉంది కనుక వర్తకం బాగా జరుగుతూ ఉండేటి కనుక ధనము అనేటువంటిది బాగా అక్కడ విస్తరిస్తూ ఉండేటువంటిది. ఆ ధనాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే అతిశయించారు. మనం ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం కదా. ఉదయకాల సమయంలో ఏ మాట నేర్చుకున్నాం మోషే? మనం కొరింథీ పత్రిక నేర్చుకున్నాం కదా. ఆ కొరింథీ పత్రికలు ఏమని రాయించాడు? మొదటి అధ్యాయం 31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది కదా. ఎక్కడ రాయబడి ఉంది? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా భూమి మీద కృప చూపుచు నేనే దేవుడినని ఎవరైతే నన్ను తెలుసుకుంటున్నారో అలాంటి వారిలో నేను ఆనందించువాడినై ఉన్నానని దేవుడంటే, ఈ తూరు పట్టణం ఏం చేసిందంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని దేవుడు ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్లుగా ఎల్లప్పుడూ అనేటువంటి మాట ఆనందించారు, కానీ ప్రభువునందు అనేటువంటి మాటను ప్రభువును పక్కన పెట్టి ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఎలాగైతే ఉన్నారో ఆ రోజు కూడా ఈ తూరు పట్టణం కూడా అతిశయించింది, గర్వించింది. అందుకనే దానికి పతనం అనేటువంటిది ప్రారంభమైంది. దేవుడు కూడా ఎప్పుడో ఒకటి చెప్తాడు, నాయనా నువ్వు పాడైపోతున్నావు, చెడిపోతున్నావు అని దేవుడు ప్రతి మనిషిని గద్దిస్తూ ఉంటాడు, ప్రతి మనిషికి చెబుతూనే ఉంటాడు. ఎలా పాడైపోయావో, ఎలా పతనం అయిపోతున్నావో కూడా దేవుడు చెప్పేసి నీ మీదకి ఉగ్రతను రప్పిస్తాడు. అంత మంచివాడు అనమాట దేవుడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే, మనిషి పాడైపోయినా పర్లేదు అనుకుంటాడు, చెడిపోయినా పర్వాలేదు అనుకుంటాడు, కానీ తను ఏదైతే సుఖానికి అలవాటు పడ్డాడో ఆ సుఖానికే బానిసైపోతాడు. అందుకనే గ్రంథంలో ఒక మాట రాయబడింది, వారు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారట. కొంతమంది ఏంటట, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారట. అందుకనే దేవుడు ఒక వ్యక్తిని తీసే ముందు కూడా చెబుతాడని చెప్పడానికి ఈ సూచన మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు తూరు పట్టణాన్ని తీసాడని సిద్ధపడుతున్నాడు. తూరు, సీదోను అనేటువంటి పట్టణ ప్రాంతాలు మన బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంటాయి. రాజుల గ్రంథంలో సీదోను పట్టణం నుంచే సీదోను అక్కడి నుంచే ఎవరో మన యెజబెలు అక్కడి నుంచి ఈ ప్రాంతంలో నుంచి వస్తుంది. ఆవిడ యెజబెల్ రాణి, ఆహాబు గారి భార్య అండి. ఈ ప్రాంతంలో నుంచే వచ్చి మరి ఇశ్రాయేల్లో వారిని ఏలి ఇశ్రాయేల్కి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆమె. కనుక ఆ పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తుల వారు కూడా నూతన నిబంధన గ్రంథంలో
కొంతమంది మార్పు పొందినటువంటి ప్రాంతాలను గురించి మాట్లాడుతూ మీకు ప్రకటించిన మాటలు ఆ తూరు సీదోను పట్టణం వాళ్ళకు ప్రకటించిన వారు మారు మనసు పొంది గోనుపట్ట కట్టుకుని ఉందిరని ఈ పట్టణాల గురించి యేసుక్రీస్తుల వారు కూడా మాట్లాడతారు. అలా మన పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథంలో చాలా ప్రభావితం చెందింది ఈ తూరు అనేటువంటిది, సిదోను అనేటువంటిది. చాలా ఇంపార్టెంట్ అనమాట. బైబిల్ బేస్లో చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి ప్రాంతాలు ఈ తూరు, సిదోనులు. అలాగే మనకి సొదొమ గొమొర్రాలు ఎలాగైతే ఉన్నావో తూరు, సీదోనులు ఇంకా కొన్ని జంట నగరాలు, జంట ప్రాంతాలుగా కలిసి మనకు కనబడుతుంటాయి బైబిల్ గ్రంథంలో. కనుక ఇప్పుడు ఈ సీదోను, ఈ తూరు ఏం చేస్తుందంటే అతిశయించింది, గర్వించింది. అందుకనే దేవుడు దీన్ని ఏం చేస్తానన్నాడు? తీసేస్తానన్నాడు. ఒక మాటను మనం చూద్దాం. ఈ యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం భక్తుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 1 నుంచి కొన్ని భాగాలు మనం చదువుతున్నాడు. అక్కడ కనబడుతుంది అనమాట. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. నరపుత్రుడ, యెరూషలేమును గురించి జనములను గురించి అని మాట్లాడుతూ 3వ వచనం చదువు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. యెహెజ్కేలు ప్రవక్త ప్రవశిస్తున్నాడు అనమాట. నేను నీకు విరోధినైతిని. ఎవరికి విరోధినైతేనట? తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రమును దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించదును. కారణం ఏంటి? అనేక జనాలను ఎందుకు దేవుడు రప్పిస్తానంటున్నాడు? అనేక జనాల చేత అదే వ్యాపారం చేసి ధనాన్ని విస్తారంగా సంపాదించి ఆ ధనాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తుంది. వాస్తవానికి ఇంత సౌందర్యము, ఇంతటి ధనము, ఇంతటి పేరు, ఇన్ని దేశాలు కలిగినవి వచ్చినాయి అని అంటే దీని వెనకాల ఎవరో ఒకరు ఉన్నారన్నటువంటి ఆలోచన ఆ తూరు పట్టణానికి లేకపోయింది. ఈరోజు కూడా అంతే. మనిషికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా, ఎన్ని ఆనందాలు ఇస్తున్నా, సంతోషాలు ఇస్తున్నా వీటన్నిటి వెనకాల దేవుణ్ణి మరుస్తున్నారు. అందుకనే దేవుడు వారికి రోగాలను మోసే ఇలాగా దేవుడు అందుకని వారికి ఏం కలిగిస్తున్నాడు? రోగాలను పంపిస్తున్నాడు, వ్యాధులను పంపిస్తున్నాడు, ఇంకా అనేకమైనటువంటి వాటిని మనిషి మీదకి రప్పిస్తున్నాడు. మరి దేవుడు ఉన్నాడో, దేవుని చేత ఇవంతా జరుగుతుందని ఎవరు విశ్వసించట్లేదు. అలా విశ్వసించినటువంటి వారికి దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, సిరిని ఇస్తున్నాడు, సంపదను కూడా ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దానిని బట్టి, దేవా నన్ను ఇంత రీతిగా నువ్వు వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని ఏ రోజుకు ఆ రోజు స్నానం ఎలాగైతే చేసి మనం దేహాన్ని కాపాడుకుంటామో అలాగే ప్రార్థన ద్వారాగా, పరిచర్య ద్వారాగా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఏ రోజు అది మనం అండర్స్టాండింగ్ చేసుకున్న ఆ రోజు ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే. కనుక ఈ తూరు పట్టణం ఏమనుకుందట? నేను నీ మీదకి రప్పించదును. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి, ఏం కూలుస్తారట చూడు బాబు అక్కడ. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మట్టిని తుడిచి ఏం చేస్తాడట? దానిని వట్టిగా చేయుదును. సముద్రమును దానిని ఆచరించు, అది వలలు పరుచుటకు చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభువు యెహోవా వాకు, అది జనములకు దోపుడు సొమ్మగును. దేవుడు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అది అనేక జనాలకు ఎలాగవుతుందట? దోపుడు సొమ్ముగా మారిపోతుందట. కారణం ఏంటంటే ఇది అతిశయించింది. ఇలా మనం ఈ అధ్యాయాన్ని అంతా మొదటి నుంచి సుమారుగా దేవుడు మరి 21 వచనం దాకా ఈ తూరు పట్టణం గురించి వ్రాయించాడు. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నిటినీ అనగదొక్కించును, నీ జనులకు ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేల కూలును.
వారు నీ ఐశ్వర్యమును దోచుకుందురు. చూసారా ఏం దోచుకుంటారట? ఎంత ధనాన్నయితే, ఎంతటి సంపదనైతే, ఎంతటి సిరినైతే చూసి అతిశయించిందో, ఈ సిరులకి, సంపదలకి దేవుడు కదా! ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఎలా ఉంటాడు? అనంటే వీరే ఒక దేవీ దేవతలను చేసుకున్నారు గనుకనే అవే దేవుళ్ళు, దేవతలని అనుకుని అతిశయించారు వీళ్ళు. వాస్తవానికి నిజమైనటువంటి వాడు ఏమనుకుంటాడంటే వీటన్నిటిని కలిగించింది మోషే. వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవరో అని మనిషి ఆలోచిస్తాడని దేవుడు ఇన్నింటిని చూపిస్తున్నాడు మనకి. 12వ వచనం. నీ ఐశ్వర్యమును దోచుకుందురు, నీ వర్తకమును అపహసింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరమును పాడు చేయుదురు, నీ రాళ్లను, నీ కలలను నీ మంటి నీళ్ళలో ముంచివేయుదురు. ఇట్లా నేను నీ సంగీతమును మాన్పించేదను. ఇట్లా వీటిని ఏం చేస్తారట? సంగీతాన్ని అంటే వీళ్ళకి ఎంతసేపు సంగీతం ఎంటర్టైన్మెంట్తో ఆడుతున్నారన్నమాట. ఎవరైనా ఆడతారు ఆ సరదాలో సంతోషంగా ఉన్నప్పుడు. నినివే పట్టణం మీదకి ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు దేవుడు ఆ నినివే పట్టణ ప్రజలందరూ కూడా గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టుకున్నారు. మరి అలాంటి వాళ్ళు డప్పులు కొట్టి ఏవండి బ్యాండ్లు మాయించుకుని సరదాలుగా సంతోషాలుగా ఉంటారా? ఉండరు. సంగీతం మానిపించే దినం కూడా ఒకటి ఉన్నది. అది ఎప్పుడయ్యానంటే మనకి ఆయా సందర్భాల్లో కొంతమంది రాజుల పరిపాలనలో కాపాడుతూ ఉంటుంటుంది. దానియేలు గారిని సింహాల గుహలో వేసినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ రోజు సంగీతాన్ని వినిపించడు, ఆ రోజు మానేయండి అంటాడు. కారణం ఏంటి? ఒక ఆయన అన్యాయంగా సింహాల భూమిలో వేయబడ్డాడని ఆ రాజుకు తెలిసింది. సంగీతం ఆ రోజు ఆఫ్ చేసేయండి, దాన్ని కొనసాగించకండి అంటాడు దేవుడు. ఈ తూరు పట్టణం కూడా ఏం చేస్తుందట? సంగీతములతోటి, సంతోషాలతోటి, ఐశ్వర్యంతో, ఆనందంతో అతిశయిస్తుంది. అందుకనే దీన్ని తీసేరా నాయనని దేవుడు అష్షూరీల్ని, బబులోనీయుల్ని దాని మీదకి దాడికి పంపించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ కూడా దాని మీద దాడి చేశాడు. మనందరికీ తెలుసు కదా అలెగ్జాండర్ చక్రవర్తి. ఆయన కూడా దాడి చేశాడు ఈ నగరం మీద. ఇక ఆమోసు గ్రంథము, దీని గురించి ఆమోసు ప్రవక్త గారు కూడా ఏమంటున్నారో ఒకసారి ఈ తూరు పట్టణం గురించి అక్కడ ఆయన దగ్గర కూడా వెళ్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం చదువుదాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించదును. ఏలయనగా దాని జనులలో సహోదర నిబంధనను జ్ఞాపకము చేసుకొనక పట్టనబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. వీళ్ళు ఏం చేశారట? ఎదోమీయులకి తన సహోదరిని అప్పగించారట. సహోదర నిబంధన ఇది మీరింది. తూరుని దేవుడు శిక్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే సహోదర నిబంధన మీరింది. కనుక దేవుడు సహోదరుల విషయంలో దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. మనము కూడా కొన్నింట్లో మనం కూడా అతిశయిస్తూ ఉంటుంటాం. ఎదుటివారు పాడైపోయినప్పుడు, ఎదుటివారు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనిషి సైకలాజికల్గా ఆనందపడుతూ ఉంటాడనమాట. అందుకని అలాంటి వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడనంటే వాళ్ళకే నష్టాన్ని కలిగేటట్టుగా చేస్తాడు. దానిని చూసి వారు బుద్ధి తెచ్చుకునేటట్టుగా చేస్తాడు. కనుక మనము ఎదుటివారిని చూసి హేళన చేసినా, గేలి చేసినా అది నీకే వస్తుంది, అది నాకే వస్తుంది. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎదుటివారిని బట్టి అతిశయిస్తూ ఉంటుంటారు. ఒకడు పడిపోయినప్పుడు, ఒకడు చెడిపోయినప్పుడు, ఒకడు ఇబ్బంది పడుతున్నప్పుడు వాడిని చూసి అతిశయిస్తారు. మనం అలాంటి అతిశయాన్ని ఏం చేయకూడదు మోషే బాబు? ఎప్పుడు కూడా అలాంటిది ఎప్పుడు కూడా మనము చేయకూడదు, అలాంటివి తెచ్చుకోకూడదు. ఒకవేళ మనమే అలాంటి ఆలోచన కలిగి ఉన్నాం అనుకో, దేవుడు మనకే అలాంటి శిక్షల్ని వేస్తాడు. మన కాలు ఇరిగిపోయేటట్టుగా చేస్తాడు, లేదా మన చెయ్యి ఇరిగిపోయేటట్టుగా చేస్తాడు, లేదా మనకి గుండెపోటు వచ్చేటట్టుగా చేస్తాడు, లేదా మనకే జ్వరం వచ్చేటట్టుగా చేస్తాడు, లేదా మనకే ఆపదలు వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. కనుక మనం ఈ విషయాల్లో ఎలా ఉండాలి? సహోదర నిబంధనను మీరింది తూరు, అదే కారణం. అందుకనే దేవుడు దాన్ని శిక్షించాను అని అంటున్నాడు. కనుక సహోదర నిబంధన విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనం రోమపత్రిక
గత కాలంలో విన్నటువంటి వర్తమానం. మనం మన సహోదరుల విషయంలో అచ్చి ఉండవద్దు అని చెప్తుందనమాట. ఎవరికి మనం ఏమి ఉండకూడదు? అచ్చి ఉండకూడదు. మనం ఒక పెన్ గానీ, ఒక పెన్సిల్ గానీ, అట్ట గానీ మన సహోదరులకి ఏది కూడా అచ్చి ఉండకూడదు. ఎవరి దగ్గర వారిదే ఉండాలి. ఏవండీ, ఎవరి నోట్సులు, ఎవరి పెన్నులు వారి దగ్గరే ఉండాలి. అచ్చి ఉండడం అనంటే ఉండొచ్చు. ఒకవేళ నీ పెన్ను నువ్వు వాడుకున్నావు, అవతల వాడి పెన్ను వాడుకున్నా అది సాయంత్రం లోపల మరలా ఎవరికి వారు సమాధాన పడేటట్టుగా ఉండాలి. సహోదర నిబంధన విషయంలో దేవుడు దీన్ని అమల్లోనికి తీసుకుంటాడు. అందుకనే మనకి కొంత యోహాను గారు ఒక సువార్తని రాశాడు సహోదరు గురించి, పత్రికలు రాశాడు ఆయన. సహోదర ప్రేమ విషయంలో మనందరం ఎలా ఉండాలను, దేవునికి పిల్లలు. తన సహోదరుని ద్వేషించిన వాడు ఎవడు కూడా నిత్యజీవం కలిగిన వాడు కాదు, నరహంతకుడు అని అంటున్నాడు. ద్వేషిస్తే మరి ఈ తూరు పట్టణం ఏం చేసింది? చాలా దారుణంగా ఉంది. అందుకనే దేవుడు మరి ఈ పట్టణాన్ని తీసేయడానికి ఏం చేస్తున్నాడట? 3-4 సార్లు చేసిన దానిని బట్టి, పట్టబడిన వారిని బట్టి నేను నిన్ను శిక్షించెదను, నేను నిన్ను శిక్షిస్తాను అని అంటున్నాడు. శిక్షించిన తర్వాత మరలా ఎన్ని సంవత్సరాలు దీన్ని శిక్షిస్తాడా అని అంటే, మరలా దేవుడు దీనికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సమయాన్ని ఇస్తాడని, ఆయన కాలాన్ని ఇస్తాడు. ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. 23వ అధ్యాయము 23వ అధ్యాయము ఒకసారి 15వ వచనం చదువు. 23వ అధ్యాయం 15వ వచనం చదువు. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడిను. 70 సంవత్సరములైన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరవబడిన వేశ్య సితారా పట్టుకుని పట్టణములో తిరుగులాడుము. మరలా 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తూరుని జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. బబులోన్ని కూడా 70 సంవత్సరాలు యోధావారిని బబులోని చెరకు అప్పగించేశాడు దేవుడు. 70 సంవత్సరాలు గతించిన తర్వాత మరలా కోరేషు రాజుని పిలిపించి బబులోని దేశంలో ఉన్నటువంటి యూదులందరినీ బయటికి నడిపించాడు దేవుడు. అలాగే తూరునికి కూడా మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకనంటే కొంత గొప్ప కొన్ని మంచి లక్షణాలు ఉండాలి బహుశా. ఎందుకనంటే దేవుడు వాడుకునేటువంటి ప్రజలే కదా వీళ్ళందరూ కూడా. అలాగే మనము కూడా చెరకు అప్పగింపబడుతూ ఉంటుంది, పాపం అనేటువంటి చెర. ఏమండి, ఈ చెరలో నుంచి దేవుడు మనల్ని కూడా విడిపిస్తూ ఉంటాడు. మనల్ని కూడా సంతోషంతో నింపుతూ ఉంటాడు, ఆనందంతో నింపుతూ ఉంటాడు. ఆ సంతోషము, ఆనందం ఎక్కడైనా లోకంలో మనం ఎక్కడా గడపకూడదు. దేవునిలోనే, దేవుని సన్నిధిలోనే ఆ ఆనందమైన, సంతోషమైన ఆయనతో ఉండాలి. ఇదివరకు మనం తిరిగేసాం, అన్నీ అయిపోయినాయి కనుక ఇప్పుడు చివరి దశలో దేవుని మనం తెలుసుకోవాలి అని దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తానంటున్నాడు తూరుకి. అలాగే దేవుడు మనకి కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అదే పశ్చాత్తాపము, మారు మనసు పొందడానికి దేవుడు మరొక సంవత్సరాన్ని, దేవుడు మరొక నెలని, దేవుడు మరొక దినాన్ని మనకు అవకాశంగా ఇస్తున్నాడు. మనం చేసినటువంటి అపరాధాలని, పాపాలను అన్నిటినీ కడుక్కుని పవిత్రంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించాలి. ఈ పవిత్రత, పరిశుద్ధతగా జీవించినప్పుడు మనం చచ్చిపోయిన దేవుడు నిత్య జీవానికి తీసుకుంటాడు. ఒకవేళ పాపంతో చచ్చిపోయామనుకోండి, అపరాధాలతో చచ్చిపోయామనుకోండి, దేవుడు నిత్యాగ్ని దండానికి పంపించేస్తాడు. కనుక సమయం ఉన్న లోపల మనం ఏం చేయాలి? సహోదర నిబంధనను జ్ఞాపం చేసుకుని ఎవరికి ఏ అడ్డులు, ఆటంకాలు చేయకుండా ముందుకు వెళ్ళాలి. లేకపోతే తూరుకు పట్టినటువంటి గతే మనకి కూడా పడుతుంది. ఇప్పుడు 24వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 24వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు. నీ బైబిల్ ఎలాగేనైనా 24వ అధ్యాయం తీసేలాగి దీంట్లో కొన్ని వచనాలు మనం చూద్దాం. మొదటిగా 4వ వచనం చూద్దాం. చూడండి, దేవుడు మరి దేశాలని ఏం చేస్తానని చెప్తున్నాడో 4వ వచనం చూద్దాం. దేశమా వ్యాకులము చేత చెడిపోవచ్చును. దేశం ఎలా చెడిపోతుందట? వ్యాకులము చేత. అంతకుముందు ఆనందాలతో, సంతోషాలతో ఉంది. ఒక్కసారి ఎప్పుడైతే దేవుడు దెబ్బ కొట్టాడో, దెబ్బ కొట్టిన తర్వాత వ్యాకులం చేత దేశం అంతా ఏమైపోతుంది? ఆ దేశంలో విలువైన వాటిని అన్నిటినీ కూలిపోతుంటే అప్పుడు ఆ దేశం ఆనందపడుతుందా, సంతోషపడుతుందా? అలాగే దేశమా వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది. లోకం ఎలాగైపోయిందట? దుఃఖము చేత క్షీణించిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశాలన్నిటి మీదకి దేవుడు ఏమి రప్పించాడు? ఉగ్రత రప్పించాడు. ఒక దేశం మీదకి, ఒక దేశం మీదకి, ఒక దేశం మీద ఒక దేశానికి. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. బబులోని దేశాన్ని వట్టిదిగా చేశాడు, మోయాబీలను వట్టిదిగా చేశాడు, అష్షూరీలను వట్టిదిగా చేశాడు. ఆ రోజు ప్రపంచానికి ఏలికలుగా ఉన్నారు వాళ్ళు. వారి బలాలను చూసి, వారి సౌందర్యాన్ని చూసి అతిశయించారు. దేవుని చూసి అతిశయించలేకపోయారు వాళ్ళు. అందుకనే దేవుడు దేశాన్ని ఏం చేస్తున్నాడట?
వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుచుచున్నాడు. దేవుడు దేశాన్ని పాడు చేసి ఏం చేస్తున్నాడు? కల్లోలం చేస్తున్నాడు. ఏ దేశం అయితే చూసి విర్రవీగుతూ ఉందో, గర్విస్తూ ఉందో, అతిశయిస్తూ ఉందో ఆ దేశాన్ని దేవుడు కొడుతున్నాడు. ఇప్పుడు దేశాలని కొట్టాడు, ఈరోజు మనుషుల్ని కొడతాడు దేవుడు. ఏ మనుషుడైతే నా అంతటి బలవంతులు లేడనుకుంటాడో, నా అంతటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి లేడని అతిశయిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? బుద్ధి చెబుతాడని వాక్యం సెలవిస్తుంది. 6వ వచనం కూడా చదువుదాం, చూడండి ఏమని రాయబడిందో. శాపము దేశమును నాశనము చేయుచున్నది. శాపం అట. ఏంటి ఆ శాపం? వీళ్ళ మీదకి దీవెన రావాల్సింది పోయి వీళ్ళ మీదకి వీళ్ళు ఏం తెచ్చుకున్నారు? ఇప్పుడు శాపాలను కొని తెచ్చుకున్నారు. అదే అన్నాడు చూడండి, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దీని నివాసులు అందరూ దేనికి పాత్రులయ్యారట మోషే బాబు? దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా శిక్షకు పాత్రులు అయిపోయారని వాక్యం సెలవిస్తుంది. అలాగే 12వ వచనం చదువుదాం, చూడండి. 12వ వచనంలో కూడా పట్టణములో పాడు మాత్రము శేషించును, గుమ్మములు విరగొట్టబడును, ఒలివ చెట్టును ఏమండి దులుపునప్పుడు ద్రాక్ష కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకొనినప్పుడు జరుగునట్లుగా ఉండును అని అంటున్నాడు. పట్టణములో పాడు మాత్రము శేషించును, గుమ్మములో విరగొట్టబడును. పట్టణాలు పాడైపోతున్నాయి, గుమ్మాలు విరగొట్టబడుతున్నాయి. వీటంతటి కారణం ఏంటి? వీళ్ళందరూ అలాగా వీళ్ళకు ఉన్నటువంటి ఆ భోగభాగ్యాలను బట్టి, వీళ్ళు అనుభవించినటువంటి ఆనందాన్ని అంతని బట్టి వారి మీదకి శిక్షలు రాబోతున్నాయి. అదే నేరమా? అదే తప్పా అని అంటే అదే తప్పు. నిన్ను సృజించిన నీ దేవుని విడిచిపెట్టి నువ్వు తిరిగి తింటే నువ్వు చేసే తప్పే, పొరపాటే అదే నీ మీద. ఇప్పుడు ధనవంతుడు చేసిన నేరం ఏంటి? అతడు సూకిస్తున్నాడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు, అదే జీవితం అనుకున్నాడు ఆయన. కానీ ఈ తినడానికి త్రాగడానికి నిన్నంటూ ఒక ఆయన పంపించాడన్న ఆలోచన ఆయనకు రాలేదు. అయ్యి బాబు అనుకున్నాడు. తర్వాత అయ్యి బాబు నాకు కొంతమంది సహోదరులు నేను నా దగ్గరికి వెళ్తాను, ఇక్కడికి రావడానికి వీల్లేదు, నా వాళ్ళు నేను ఎలాగైనా అయిపోను కానీ నా వాళ్ళైనా నేను రక్షించుకుంటానంటే అక్కడ మోషే, ఏలియాలు, అక్కడ ప్రవక్తలు అందరూ ఉన్నారు నాయన, వాళ్ళ మాట వింటే మీ ఓడు వచ్చేస్తాడు ఇక్కడికి, నువ్వు కంగారు పడక అని అన్నాడు ధనవంతుడితో దేవుడు. మరి లాజరు ఏం చేశాడు? చాలా కష్టాలు బాధలు అనుభవించాడు. వాటిని అనుభవించడానికి లోకానికి వచ్చాం. అందుకని ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమను అనుభవించిన ఎడల, బాధను అనుభవించిన ఎడల అతడు ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచాలి. లోకంలో వాడికి కోడ ఉంది, వాడికి బంగళా ఉంది, వాడికి డబ్బు ఉంది, వాడికి సెల్ ఉంది, వాడికి హోదా ఉంది, వాడికి డబ్బు, వాడికి ఐశ్వర్యం, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఆయన చూసి ఏడవకూడదు. ఆయనకి ఇచ్చిన ఆ వైభవాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. దేవా తండ్రి, నా తోటి సహోదరులకి ఇంతటి గొప్పతనాన్ని ఇచ్చే దేవా నీకు స్తుతులు తండ్రి. అంత గొప్పవారికి ఇచ్చిన దేవుడు నీలాంటి వాడికి ఇవ్వడా? ఇస్తాడు. నీకు అది ఇస్తే నువ్వు ఎక్కడ చెడిపోతావో, పాడైపోతావో అన్న భయం దేవునికి. చూసారా, నీ మీద భయం ఆయనకు ఉంది, కానీ నీ మీద ధైర్యం, నీకున్నంత ధైర్యం ఎవరికి లేనట్టుగా మనకు కనబడుతుంది. సో నాయన, మనం ఎలా ఉండాలి అని అంటే దేవుడు వాడుకునే పాత్రలుగా మనం ఉండాలి. ఈ పాత్రలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మురికట్టిపోయినాయి. అందుకని ఈ పాత్రలన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఉబ్బడింకి అడుగుతున్నాడు అనమాట. అందుకనే 70 సంవత్సరాలు అయిన తర్వాత మరలా నేను వీరిని ప్రేమిస్తాను అంటున్నాడు దేవుడు. మంచివాడు కదండి. 16వ వచనం చదువు చూడండి. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడిను. చూడండి మరలా సెకండ్ కేటగిరీలో ఏం జరుగుతుందో. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతం నుండి సంగీతములు మనకు వినబడును. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతుని. అదండి దేవుడు కోరుకునేది. అది నేను చెడిపోయాను, నన్ను ఒప్పుకోవాలి నాయన. నీ మనసులోంచి అది రావాలి. మరలా నువ్వు చెడు పనులు చేయకూడదు, మరలా నువ్వు దుర్మార్గ పనులు చేయకూడదు, మరలా నువ్వు అసహ్య కార్యాలు చేయకుండా నేను చెడిపోయాను నీకు నువ్వు తెలుసుకుంటే నీ దేవుడు నిన్ను పవిత్రుడుగా, నీతిమంతుడుగా, నిర్దోషిగా చేసి నిన్ను మరలా వాడుకుంటాడు. ఏమంటే ఇంకా 19వ వచనం చదువుదాం చూడండి. భూమి బొత్తుగా బద్దలైపోవచ్చున్నది. భూమి కేవలం ఎలా ఉందట మోషే బాబు? తునకలైపోతుంది అన్నాడు. 20వ వచనం. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. గాలికి పాక ఎలాగైతే కొట్టుకుని పోతుందో ఇది కూడా అలాగైపోతుంది అన్నాడు. 23వ వచనం చదువు చివరిగా. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. ఇన్ని తింటే అవి ఏమైపోతాయి? అవి కూడా మారబడతాయని దేవుడు
ఈ ప్రకృతులను కూడా చూపిస్తున్నాడు. చివరగా సైన్యములకు అధిపతి యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలందరి ఎదుట ఆయన ప్రభావము కనబడును. పెద్దలందరి ఎదుట ఆయన ప్రభావం, ఈ ప్రపంచ దేశాలన్నిటి ముందు ఆయన ప్రభావము కనబడుతుంది. ఆయన ఏం చేస్తాడట? ఏమండి, సైన్యములకు అధిపతి యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజు. ఆ ప్రాంతాలనే కోరుకున్నాడు. ఆ ప్రాంత ప్రజలు ఏదైతే చేశారో అది చేస్తేనే దేవునికి ఇష్టమవుతుందని దేవుడు తన మాట ద్వారాగా మనకి సెలవిస్తున్నాడు కనుక మరి ఇంతవరకు చెప్పబడిన వినబడిన వాక్యము దేవుడు మన వినికిడిలో అది 30 గాను 60 గాను 100 గాను ఫలింపజేయను గాక. ఆమేన్. మోషేబాబు ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా, ప్రేమ గల మగడదని కృపగల దైవం, ఈ అప్రమ నమ్మకే వేలాది వందనాలు స్తుతులు ఈ రాత్రి కాలంలో మీ లేఖనాలు చదువుకున్న భాగ్యం మీ ఘనవంతండి ఎట్టిగతండి వెనబడేవాకి మరొద్దరంతరం 30 60 100 పంజల తొండితండి ఎట్టిగైతే నేను కలుతున్న రోగులు కొనని ముట్టుబడట్టు పండుతుంది ఏసు కృష్ణ పడుతుంది రాము. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. రోటరీగా వదవదగాలి లేతండి పాసల్లో కొడుకుల్లో చేసి రోటరీగా వాకి చదువుతుంది కదా సంవత్సరం కలిగి తెలియని కానించి రోటరీగా తిని రాత్రికాల సమయంలో ఈ రోటరీ వాకి చదువుకున్న దేవాగతిని ఆదించడం వరకు నీకు రూపాయలు చేసి రోటరీగా యశ్వంతుడు 23 వచ్చి 24 వచ్చిన చదువుతుంది కదా 6-2 ఇచ్చారు చదువుతుంది కదా రోజైన సందేహాలు ఇంట్లో చేసినది రోటరీ కదా ఇందులో ఏ అడ్డంకులు రాకుండా చూడడానికి ఎంత రోటరీ కథ వాకి చదువుతున్న కథని చపాతి మీద అసలు సంవత్సరం తిని కానించి రోటరీ వెంటనే మాకు సంవత్సరం తిని కానించి రోటరీ కథలు మీరు ప్రేమించేసిన ఓదుకి దీవించండి వయసుకి దీవించారు 2 సంఘాలు బోధించండి పిఎల్ రాజు నుంచి దీవించే కుటుంబాన్ని కూడా దీవించారు 2 సంఘాల సేవకులను కూడా దీవించారు 2 సంఘాల సంఘపత్యాలు దీవించారు తిని కలిసి అంటున్నాం ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామాన్ని స్తుతులు చెల్లించుకున్నాం ప్రభావ. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మీ సన్నిధి భాగ్యాన్ని యెషయా గ్రంథము 23, 24 అధ్యాయాల ద్వారా ఎంతసేపు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన మమ్మల్ని మీలో ముందుకు నడిపించినందులకే కృతజ్ఞతలు తండ్రి. విన్న వాక్యం మా వినికుడిలో ఫలింపజేయండి ప్రభా. నాయన తండ్రి, ఇంకా రాగడ దినాల్లో అనేకమైనటువంటి సంగతులు మేము వినడానికి నేర్చుకోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఎవరెవరు ఎలాంటి అవసరతల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో రోగాల్లో అప్పుల్లో వేదనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా వారందరినీ నాయన మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన ఇవ్వబడిన ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కష్టపడి ఉపాధులు చేసుకుని కష్టపడి పనులు చేసుకుని ప్రభా కుటుంబాలతో సంతోషించి ఆనందించే భాగ్యాన్ని దయచండి. సోమరులుగా ఏ కుమారులు ఏ బిడ్డలు ఉండకుండా మీరు ఇచ్చిన కాలంలో ప్రభా తమ పనిని బాధ్యతను నెరవేర్చుకుంటండి. ఇటు సంఘంలోనూ అటు కుటుంబంలోనూ ఎదగలిగే భాగ్యాన్ని దయచేయండి దేవా. అయ్యో ప్రభా మరి రాత్రికాల సమయంలో మాకు మరి చక్కటి నిద్రలు అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు దర్శించమని దీవించమని ఉదయకాల సమయంలో కష్టపడినటువంటి బిడ్డలకు సంపూర్ణమైన ఆయువును ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేసి మరలా వైకుజానులు వేసినైనా మిమ్మల్ని స్తుతించుకుని వారి పనిపాట్లో వారు ఉండడానికి సహాయాలు తెచ్చండి. మరి ఎంతవరకు మీ తోడును అనుగ్రహించినందులో మరొకసారి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల కుటుంబాలని పెద్దల కుటుంబాలను పరిచారకుల కుటుంబాలను యవనస్తుల కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు నాయన.